జ్యోతిష్య శాస్త్రపరంగా చాలామంది ప్రేక్షకులు అడిగింది, గురుగారు నరదిష్టి ఎక్కువగా ఉంది, ఈ నరదిష్టి పోవటానికి ఏమన్నా పరిహారాలు చెప్పండి అనేది చాలామంది అడిగారు. అయితే పరిహారాలు చెప్పే ముందు అసలు నరదృష్టి ఎందుకు సోకుతుంది అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇంట్లో నలుగురు వ్యక్తులు ఉన్నప్పుడు నలుగురు వ్యక్తులకి నరదిష్టి తగలదు, ఒకళ్ళకో ఇద్దరికో తగులుతుంది. ఎందుకు తగులుతుంది? మనిషికి మన చుట్టూ మన చేతులు జాపితే ఎంత పరిమాణం అయితే వస్తుందో మన దేహం చుట్టూ ఔరా అనేది ఉంటుంది. ఆ ఔరా మనకి వైఫై లాగా మన చుట్టూ ఉంటుంది. ఆ ఔరా ఎవరికైతే బలహీనంగా ఉంటుందో వారే ఈ యొక్క దృష్టి ప్రభావానికి లోనవుతాడు. ఈ ఔరాని రక్షించే కారకుడు మనకి సూర్య భగవానుడు గనక మన జాతక చక్రంలో బలహీనంగా ఉన్నప్పుడు అట్లాంటి వారు ఈజీగా దృష్టి దోషానికి లోనవుతారు. అయితే ఈ సూర్య భగవానుడు మన జాతక చక్రంలో బలహీనంగా ఉన్నా బలంగా ఉన్నా ఆయన పాడవకుండా ఉండటానికి ఏమి చేయాలి? మొట్టమొదటిది ఇది ఇంపార్టెంట్. ఆదివారం రోజు చాలా నిష్ఠైన జీవితాన్ని గడపాలి. మన పురాణ వైశిష్ట్యం ఏంటంటే ఆదివారం రోజు సంసారం నిషేధం, ఆదివారం రోజు మాంసాహారం భక్షణ నిషేధం, ఆదివారం రోజు మనకి లిక్కర్ స్వీకరించడం అనేది నిషేధం. కాబట్టి మనకి సూచించింది ఏంటంటే ఆదివారం రోజు ఏదైనా కూడా యజ్ఞక్రతువులు చేసినట్లయితే అది విశేష ఫలితాన్ని ఇస్తుంది, సూర్యభగవాన్ని బలపరిచి మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అయితే మనకి ఈ యొక్క విజ్డమ్ ఏదైతే ఉందో భారతీయులకు ఎక్కువగా ఉందని గ్రహించిన బ్రిటిష్ వారు ఏం చేశారంటే భారతీయులను దెబ్బతీయటానికి ఆదివారం రోజు సెలవు ప్రకటించి ఆ రోజే భారతీయులందరూ కూడా ఈ యొక్క చెడు కార్యక్రమాల్లో పాల్గొనేట్టుగా ఇండైరెక్ట్గా వారు ఈ పరిస్థితులను మార్చారు. ఏ రోజైతే ఆదివారం రోజు మాంసాహార భక్షణ మద్యం సేవించటం సంసారానికి అలవాటు పడ్డ భారతీయులు వారి యొక్క సంస్కృతి వైశిష్ట్యాన్ని పూర్తిగా కోల్పోయి కోల్పోయి వారు బలహీనులైపోయారు, బ్రిటిష్ వారికి పాదాక్రాంతులు అయిపోయారు. కాబట్టి విశేషంగా మన ఔరా పాడవకుండా ఉంటే ఈ యొక్క కార్యక్రమాల్ని ఆదివారం రోజు చేయకూడదు. అలాగే జాతక చక్రంలో ఎవరికైతే లగ్నము కేతురాహుగ్రస్తులు అవుతాయో వాళ్ళు కూడా ఈ యొక్క దృష్టి ప్రభావానికి లోనవుతారు. అంటే కేతు భగవానుడు కనుక లగ్నంలో ఉంటే వారికి ఏది పట్టదు, వారు ఒంటరి జీవితాన్ని ఇష్టపడతారు. కానీ లోకం వారిని ఎలా చూస్తుందంటే ఈ మనిషి ఏంటో, ఈ మనిషి ఎవరిని పట్టించుకోడు, వీడికి చాలా అహంకారము, వీడికి బాగా బలుపు ఎక్కువ, ఇలాంటి మాటలతోటి లోకం వీరిని చూస్తుంది. కాబట్టి వీరు ఆటోమేటిక్గానే ఆ యొక్క నరదృష్టి ప్రభావానికి లోనవుతారు. అలాగే ఎవరి లగ్నంలో అయితే రాహు ఉంటాడో వారికి ఏంటంటే పబ్లిసిటీ పిచ్చి ఉంటుంది. కాబట్టి ఎవరో ఒక సెలబ్రిటీ దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో తీసుకుని ఎమ్మటిని ఎవరైతే ఫేస్బుక్లో పెట్టేసి విశేషంగా ప్రచారం చేసుకుని తద్వారా వారు ఈ యొక్క నరదృష్టికి లోనవుతారనమాట. అంటే లేనిది కొని తెచ్చుకోవటం. ఇది రాహు లగ్న స్థితిలో ఉన్నవారికి. ఇంకా మీరు చూసినట్టయితే ఇవాళ కాలానుగుణంగా చాలామందికి ఏంటంటే లెవెల్ ఉన్న వాళ్ళతో తిరిగితే మాకు లెవెల్ వస్తుందనే అలవాటు ఎక్కువైపోయింది. తద్వారా లెవెల్లో ఉన్న వాళ్ళతోటి తిరగటం, వారి చుట్టూ వీరి యొక్క శక్తి సామర్థ్యాలని టైంని వేస్ట్ చేసుకోవటం, వాళ్ళతో 4 ఫోటోలు దిగి 10 మందితో పంచుకొని పబ్లిసిటీ చేసుకోవటం, తద్వారా అప్పులో లేకపోతే కొన్ని కార్యక్రమాల్లో వారి పరిచయం వీరి పరిచయం అని చేసుకోవటం, ఇలాగా వీరు కూడా దృష్టి ప్రభావానికి లోనై వారి యొక్క జీవితంలో ఉన్న యోగాన్ని వారే దెబ్బతీసుకుంటారు. ఇలాగా ఈ దృష్టి దోషం అనేది జరుగుతుంది. మనకి దృష్టి దోషంలో కూడా 4 లెవెల్స్ ఉంటాయి. నరదృష్టి అంటాం, ఫస్ట్ లెవెల్ అది. తర్వాత ఆ దృష్టి నరఘోష అయిపోతుంది, అది 2వ లెవెల్. తర్వాత 3వ లెవెల్ నరశాపం. ఇక్కడ మనకి అనారోగ్య స్థితి వస్తుంది. 3వ లెవెల్కి వెళ్ళేతలకి నరశాపంకి వెళ్ళేతలకి మనకి అనారోగ్య వచ్చేస్తుంది. కానీ 4వ లెవెల్ వచ్చేసి నరబలి. నరబలి అంటే ఈ దృష్టి దోషానికి రాళ్ళు కూడా పగులుతాయి అన్నట్లుగా
మనిషి సడన్గా అనారోగ్యం పాలై మరణించటం, అంటే మరణ సంభవం కూడా నరశాపం, నరబలి దాకా వెళ్ళిపోతుంది అనమాట. ఇది విశేషంగా గమనించాలి. కాబట్టి ఈ నరదృష్టి ఉన్నప్పుడు నరఘోష దగ్గరే మనం దాన్ని అణిచివేయాలి. అయితే మనకి శాస్త్రానుసారంగా పెద్దగా ఈ యొక్క పరిహారాలు ఏదైతే ఈ నరఘోషకు ఉన్నాయో ఇది విశేషంగా ముఖ్యంగా మనని మనం కాపాడటమే కాకుండా మన యొక్క గృహాన్ని కూడా మనం కాపాడుకోవాలి. దృష్టి మనకే కాదు, మన గృహానికి కూడా తగులుతుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క దృష్టి పోవడానికి మనం వాడేది బూడిద గుమ్మడికాయ. గుమ్మడికాయని ఇంటి గుమ్మానికి కట్టుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకున్న కాయగూరల్లో గుమ్మడికాయ సంవత్సరం కాలం పాటు పాడవకుండా ఉంటుంది. అంటే దానికి ప్రాణశక్తి ఉంది. మన గృహం యొక్క నెగటివ్ ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం గుమ్మడికాయ అబ్జార్బ్ చేసుకునే శక్తి ఉంటుందన్నమాట. అందుకనే బూడిద గుమ్మడికాయని కంపల్సరీగా ప్రతి గృహానికి గుమ్మాన్ ముందు కట్టుకోవాలి. ఒకటి పాడైపోయిన ఎమ్మటే మళ్ళీ ఇంకో దాంతో రిప్లేస్ చేయాలి. గురువుగారు మాకు నెల రోజుల్లోనే పాడైపోతుంది, ఏం చేయమంటారని చాలామంది అడిగారు. ఇది మీకు ప్రబల దృష్టి ఉన్నది అనటానికి సంకేతం. కాబట్టి పాడైపోయినా ఎమ్మటే దాన్ని రిప్లేస్ చేసుకోవాలి. ఇక ప్రతి అమావాస్యకి బూడిద గుమ్మడికాయని సగానికి కోసి ఆ లోపల మొత్తం గుజ్జు తీసేసి నువ్వుల నూనె పోసి అఖండ దీపం ఒత్తు ఏదైతే ఉంటుందో ఆ 2 చెక్కల్లో గనక పెట్టి దానికి పసుపు కుంకుమ అక్షింతలతో పూజించి ఆ యొక్క గుమ్మడికాయలోని నువ్వుల నూనె పోసి పెట్టిన ఒత్తుని వెలిగించి గుమ్మానికి అటు ఇటు పెట్టినట్టయితే ప్రతి అమావాస్యకి వారికి ఈ యొక్క దృష్టి దోషం చాలా మటుకి తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే ప్రతి మంగళవారం శుక్రవారం నిమ్మకాయలను కోసి పసుపు కుంకుమ వేసి గుమ్మానికి అటు ఇటు పెట్టుకోవటం, మరియు ఇంట్లోని వ్యక్తులకు 2 ఎండుమిరపకాయలు మరియు 8 లవంగాలతో దృష్టి తీసి ఇంట్లోని ప్రతి గుమ్మానికి ప్రతి రూమ్కి ఉన్న గుమ్మానికి దృష్టి తీసి వాటిని బొగ్గులలో కాల్చటం. ఇంటి బయట కాల్చాలి. ఇది ఇంటి బయట కాల్చటం, బొగ్గుల్లో కానీ లేదా ఆవు పిడకలో మంట పెట్టి అందులో అయినా వీటిని వేసి ఇంటి బయట కాల్చాలన్నమాట. ఇలా చేసినట్లయితే కూడా మనకి నరదిష్టి పరిహారం అవుతుంది. అలాగే ఇంకా మాకు తగ్గలేదు గురువుగారు, ఇంకా విపరీతంగా ఉంది అన్నప్పుడు మన్యుపాశపత హోమం మరియు సున్నాల పన్న పారాయణం ఇంట్లో గనక జరిపించినట్టయితే ఈ యొక్క నరఘోష నరపీడన నుంచి మనం బయటపడే అవకాశం ఉంది. ఇది విశేషంగా ప్రేక్షకులు గమనించాలి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.